హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా ఆసమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏంట్రా అంటే లాస్ట్ ఒక నెల నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అనేవి నేను పోస్ట్ అయితే చేయలేదు. సో ఎందుకు ఆపేసానో మీకు చెప్పేసి నేను ఆపడం అయితే జరిగింది. సో నేను చేసిన వీడియోస్కి అయితే వ్యూస్ అనేవి రావట్లేదు. సో ఏ యూట్యూబ్ అయినా కానీ వీడియోస్కి వ్యూస్ రాకపోతే ఖచ్చితంగా అతను యూట్యూబ్ అన్నా మానేస్తాడు, లేకుంటే సో కంటెంట్ అన్నా మారుస్తాడు అనమాట. సో నేను కంటెంట్ అనేది మార్చడానికి ట్రై చేశాను, కానీ కొన్ని కారణాలు ఏంటంటే సో నాకైతే నచ్చలేదు. అంటే వేరే కంటెంట్ చేయాలంటే వేరే వీడియోస్ని మనం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. సో అదైతే నాకైతే నచ్చదనమాట. అది కాపీ కొట్టేట్లాగైతే అవుతుంది. అది నాకు నచ్చక నేను కొన్ని రోజులైతే ఆపేద్దాం, ఆ తర్వాత మళ్ళీ కావాల్సింది చూద్దామని చేసి ఉద్దేశంతో అయితే నేనైతే కొన్ని రోజులు అయితే ఆపేసాను అనమాట. దగ్గర నాకు తెలిసి ఒక 1 month అయితే అయిపోయిందనమాట. సో ఏవో 2 వీడియోస్ అయితే పెట్టాను. సో అవి నేను తీసేస్తాను, మళ్ళీ నాకు నచ్చలేదు అవి. పోతే ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన ఛానల్ నేము. సో మన ఛానల్ నేమ్ ఏంటంటే బాలా అఫీషియల్ తెలుగు అని ఉంది కదా. సో రీసెంట్గా అయితే దాన్ని నేను బాలా ఆసమ్ అని అయితే మార్చడం అయితే జరిగిందనమాట. సో అఫీషియల్ అంటే ఏంటంటే దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా జాబ్స్ వాటికి సంబంధించి మాత్రమే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనం ఏవైనా సరే చేయొచ్చు అనే పని అయితే మనకు ఛానల్ నేమ్ కొంచెం బాగుంటే అంటే ఈజీగా ఉంటే మనకు కొంచెం గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను సో ఓన్లీ నా పేరే పెట్టాను. సో బాలా పెడితే బాగోదు కాబట్టి నేను బాలా ఆసమ్ అని పెట్టడం జరిగిందనమాట. సో బాలా ఆసమ్ అని కొట్టిన యూట్యూబ్లో చూపిస్తూ ఉంది, మనకైతే ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, ఇది ఛానల్ నేమ్ అనమాట. ఓకేనా, సో మీరు బాలా చంద్రగిరి అని కొట్టినా, లేకుంటే బాలా ఆసమ్ అని కొట్టినా, లేకుంటే బాలా అఫీషియల్ తెలుగు అని కొట్టినా కానీ మన ఛానల్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇన్స్టా ఐడి మాత్రం మీకు యాక్టివ్గా ఉంటుంది. సో బాలా స్మార్ట్ 143 అనేది ఇన్స్టా ఐడి అనమాట. మీకు ఏదైనా డౌట్గా ఉంటే మీరు దానికైతే కామెంట్ చేయొచ్చు, లేదు వీడియో కింద కామెంట్ అయినా కానీ పర్లేదు, అయితే మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే కంటెంట్ ఏంటంటే సో మెయిన్ కంటెంట్ నేను దీన్ని తీసుకున్నాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఓకేనా, సో మెయిన్ కంటెంట్ ఏంటంటే మన ఛానల్లో వచ్చే కంటెంట్ సో జాబ్ సంబంధించి అయితే మెయిన్ కంటెంట్ అనమాట. ఓకేనా, వీక్లీకి అంటే ఒక వారంలో 7 days కదా, 7 daysలో 4 to 5 days మాత్రం ఎక్కువ ఈ జాబ్ సంబంధించి వస్తాయి. మిగతా 2-3 days వచ్చి ఏదైనా వ్లాగ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా మోటివేషన్ వీడియోస్ కావచ్చు. ఓకేనా, ఏదైనా లైవ్. ఓకేనా, సండే లైవ్ చేద్దామనేసి అనుకుంటున్నాను, కొంచెం ఖాళీ చూసుకొని. సో అన్నీ మీకు ఉపయోగపడేలాగే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను గమనించింది ఏంటంటే చాలామంది కామెంట్లో సో చిన్న కామెంట్ అయితే చేయండి, నో ప్రాబ్లం, కానీ పెద్దగా తెలుసుకోవాలి, కొంచెం బ్రీఫ్ కాకుండా కొంచెం పెద్దగా ఇన్ఫర్మేషన్ ఫుల్గా తెలుసుకోవాలన్నప్పుడైతే మీరు నాకు ఇన్స్టాకి అయితే మీరైతే మెసేజ్ చేయండి. ఓకేనా, అక్కడైతే ఫ్రీగా అయితే మీతో చాట్ చేయగలను. అంటే కామెంట్లు ఏంటంటే ప్రతిదీ మనం చిన్న విషయాలు ఎక్కువసేపు అయితే మనం కామెంట్లు అయితే డిస్కస్ చేయడానికి అయితే అవ్వదన్నమాట. కాకపోతే అందుకని నేను ఇన్స్టా ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ ఇన్స్టా ఐడికి అయితే మీరు జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, హాస్టల్ గురించి కావచ్చు, రూమ్ గురించి కావచ్చు, ఇంకేదైనా అపార్ట్మెంట్ కావచ్చు, మీకు ఎటున్నా కానీ మీరు నాకు కామెంట్ చేశారంటే ఇన్స్టాలో నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇంకా తప్పదు అంటే మీ ఫోన్ నెంబర్ పెట్టండి, నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటి తెలుసుకొని మీకు హెల్ప్ చేస్తాను. సో నేను ఈ లాస్ట్ 1 monthలో నేను గమనించిన ఏంటంటే సో బత్వరంలో మొత్తం ఇప్పుడు 5 హాస్టల్ అయితే ఉన్నాయి. అలాగే కొన్ని అపార్ట్మెంట్ ఉన్నాయి కదా, రెసిడెన్సీస్, వాటిలో కూడా కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకొని ఒక 4-5 days నుంచి అయితే తెలుసుకున్నాను. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో ఏంటంటే సో మీకు అందరికీ మరొకసారి ఇంట్రడక్షన్ లాగా అనమాట. సో 1 month అయిపోయింది కాబట్టి చాలామంది మర్చిపోంటారు మన ఛానల్ని. పైగా నేమ్ కూడా మారింది కాబట్టి సో కొంచెం రీచ్ అనేది పోదనమాట పేరు మారితే, అదొక ప్రాబ్లం. అది తెలుసుకోకుండా నేను ఆ నేమ్ అనేది టక్కన మార్చేశాను. ఓకేనా, సో నో ప్రాబ్లం. చాలామంది మన సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి సో నా ఫోటో ఉంది కాబట్టి మీరు ఈజీగా అయితే గుర్తుపట్టడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సో చాలామంది థంబ్నెయిల్ చూసి వీడియోని క్లిక్ చేద్దామా వద్దా అని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది రాంగ్ అనమాట. సో మన ఛానల్లో వచ్చేది కంటెంట్ మెయిన్ జాబ్ కంటెంట్ కాబట్టి మీరు థంబ్నెయిల్ చూడకండి, వీడియో రాంగ్ అయితే చూడకైతే ట్రై చేయండి. అప్పుడే మీకు ఏదైనా జాబ్ ఆపర్చునిటీ ఉంటే మీకు టక్కన క్యాచ్ చేయడానికి అయితే మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ థంబ్నెయిల్ ఏంట్రా అంటే సో కొంచెం స్పేస్లో ఏంటంటే అన్నీ మనం కుదించాలంటే కొంచెం చాలా కష్టం అనమాట. క్వాలిఫికేషన్స్, శాలరీస్, ఎక్స్పీరియన్స్ అవి ఇవి మొత్తం చేయాలంటే సింపుల్ అనమాట. సో పెద్ద ఛానల్ వాళ్ళు కూడా సో వాళ్ళు చేసే కంటెంట్లో మెయిన్ పాయింట్ ఏవైతే ఉందో సో అది మాత్రమే రాస్తారనమాట థంబ్నెయిల్ పైన. మనం లోపలికి వెళ్తే కానీ మనకు కంటెంట్ ఏముందో అర్థం కాదనమాట. అలాగే మన ఛానల్లో కూడా
సో థంబ్నెయిల్ వచ్చి మనకు ఈరోజు ఒక వీడియో వచ్చిందనుకోండి, ఆ వీడియోలో ఏదైతే ఎక్కువగా క్వాలిఫికేషన్, ఎక్కువ శాలరీ, ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయో సో దానికి సంబంధించి నేను థంబ్నెయిల్లో మెన్షన్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఆ డీటెయిల్స్ అందరికీ మ్యాచ్ అవ్వకపోవచ్చు, మ్యాచ్ కాకపోవచ్చు అనమాట. కాకపోతే మీరు ఎవరైనా కానీ సరే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు దయచేసి వీడియో రాగానే సో క్లిక్ చేసి చూడండి అనమాట. ఒక 5 to 10 minutes చూడండి. అప్పుడే మీకు సో వీడియోలో ఏం చెప్పాను, సో మీకు ఉపయోగం ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఒకవేళ మీకు యూజబుల్ కంటెంట్ లేకపోతే పక్క రోజు వస్తుంది కదా వీడియోస్ డైలీ, సో ఆ వీడియోలో మీకు ఉపయోగపడకుండా పోయే పని అయితే లేదనమాట. ఓకేనా, ఇది కొంచెం గుర్తించండి. సో ఈరోజు చేయడానికి వీడియో ఏంటంటే కారణం, సో అంటే మర్చిపోంటారు కదా, ఒకసారి గుర్తు చేద్దాం. అలాగే ఏంటంటే ఈ పాయింట్స్ని కొంచెం గుర్తుపెట్టుకొని అయితే చూడండి అని జస్ట్ మీకు రిమైండ్ చేస్తారు మాత్రమే నేను ఈ వీడియో చేస్తాను అనమాట. అది కూడా ఏంటంటే ఈ వీడియో ఇంక మీదట మనకు ఛానల్లో వచ్చే కంటెంట్ అలాగే ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది మీకు చెప్పడానికి అయితే నేను ఈ వీడియోని అయితే మీకు చేస్తున్నాను. యాస్టీజ్గా మన ఛానల్లో 5:30 to 6:20 లోపలైతే వీడియోస్ అయితే మీకు పోస్ట్ అయితే చేస్తాను అనమాట. ఎమర్జెన్సీని బట్టి నేను మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, టైం లేనప్పుడు, ఇంటర్వ్యూస్ దగ్గరగా ఉన్నప్పుడు, టైం లేనప్పుడు అయితే నేను మార్నింగ్, ఆఫ్టర్నూన్ కూడా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా, అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇంకా షార్ట్స్ ఏంటంటే షార్ట్స్లో కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ షూట్ చేసి అయితే మీకు చూపించవచ్చు. కానీ ఈ మధ్య కొంచెం బాగా బిజీ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. సో ఈ మీద ఫర్దర్గా మీకు ఇక్కడ కొన్నానమాట, మీకు అర్థమయ్యే విధంగా ఒక షార్ట్ వీడియోలో చేసి మీకు చెప్పచ్చు. సో అవి కూడా నేను చేసి మీకైతే పెడతాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఒకటి మీకు ఇన్ఫార్మ్ చేసి అయితే వీడియోని అయితే ముగిస్తాను. ఇక్కడ చూడొచ్చు, రూపలత అని ఒక లేడీ అనుకుంటా, ఇది రూపలత అనేది లేడీ పేరే కదా. సో ఈవిడైతే ఈరోజు మార్నింగ్ పెట్టిన పోస్ట్కి అయితే సో తన ప్రాబ్లం అయితే మనకు చెప్పింది. ఏంటంటే నేను హైదరాబాద్లో ఉంటాను, మాది యాక్చువల్గా విజయవాడ. సో ఏమైనా జాబ్స్ ఉంటే చూడండి బ్రో, హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది, ప్లీజ్ బ్రదర్ జాబ్ చూడండి అన్నట్టుగా అడిగారు అనమాట. కామెంట్ కూడా ఇక్కడ నేను వేశాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంతకుముందు చాలా రోజుల క్రితం అయితే మీకు నేను ఇన్ఫార్మ్ చేశాను. ఏమైనా ఇన్ఫార్మ్ చేశానంటే, సో మన ఛానల్లో జాబ్స్ అంటే మనకు వచ్చేది అంటే నాకుండే దగ్గర ఏరియాలు ఏంటంటే చెన్నై, అలాగే రేణిగుంట, మేనకోరు, శ్రీ సిటీ, ఓకే, లేదంటే అపాచి సజ్జన్ కదా. సో ఈ ఏరియాలో అయితే నేను కవర్ చేయగలను. ఓకే, నేను పోయి కానీ కనుక్కొని కూడా నేను అయితే ఎక్కడెక్కడ ఏం జాబ్స్ ఉన్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ కనుక్కొని అయితే మీకు పోస్ట్ చేయగలను అనమాట. సో ఈ మధ్యకాలంలో ఇప్పుడు కాదు, ఒక 6 months అలాగా చాలామంది రాజమండ్రిలో, అలాగే విజయవాడ అవతల, అలాగే వైజాగ్లో, హైదరాబాద్లో నాకు కావాలన్నా అని చెప్పేసి అనంతపురంలో ఉంది కదా. సో అక్కడంతా జాబ్స్ కావాలన్నా మాకు ఇక్కడ దగ్గరగా ఉంటుంది అన్నట్టుగా అడిగారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో వాటికి నాకు చాలా చాలా దూరం అయితే ఉందన్నమాట. ఒక్కొక్క దానికైతే మినిమం 300, 350, వైజాగ్ అయితే మరీ 750 అలా ఉందన్నమాట. సో అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావు. ఓకేనా. సో మన ఫాలోవర్స్కి నేను చెప్పాను అనమాట, ఇంతకుముందు ఇన్స్టాలో కావచ్చు, అలాగే యూట్యూబ్లో కావచ్చు, ఒక వీడియోలో ఇన్ఫార్మ్ చేశాను అనమాట. ఎవరైనా సరే జాబ్ సంబంధించి ఏదైనా కంటెంట్ కానీ దొరికితే, అంటే ఇన్ఫర్మేషన్ కానీ దొరికితే వెంటనే నాకైతే మీరు ఇన్స్టా ఉంది కదా, ఇన్స్టా ఐడి, దానికైతే మీరు మెసేజ్ పెట్టండి, లేదా మీ ఫోన్ నెంబర్ పెట్టండి. నేనే మీకు కాల్ చేసి సో అవిరాలని అయితే నాకు షేర్ చేయండి. నేను వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫర్దర్గా మీ ఒక్క వల్ల చాలామందికి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పాను అనమాట. ఎవరో 1-2-3 చేశారు, నేను లేదని చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి చేయట్లేదు అనమాట. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా నా ఇన్స్టా ఐడికి అయితే మీరు షేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈవిడికి రూపలత గారికి నేను ఇచ్చే రిప్లై ఏంటంటే, చూడండి, అంటే ఈవిడే కాదు ఎవరైనా కావచ్చు, సో హైదరాబాదు, చెన్నై, విజయవాడ, లేకుంటే బెంగళూరు, పూణే ఇట్లా ఏంటంటే సో చిన్న జాబ్స్ చేసుకొని మనం అక్కడ గెయిన్ అవ్వాలంటే కొంచెం చాలా కష్టం అనమాట. అక్కడ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ. ఒకప్పుడు నేను కూడా హైదరాబాద్లో పోయి పనిచేస్తాను అనమాట. సో నా ప్రొఫెషన్కి, నా శాలరీకి సరిపోక నేనే వచ్చేసాను. ఓకేనా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు చెప్తున్నాను నేను. ఓకేనా. సో కాబట్టి సో మన క్వాలిఫికేషన్ తగ్గట్టు సో ఏ సర్జరీకి వెళ్తే మనకు జాబ్ ఉంటుంది, మనకు హాస్టల్ పోగా ఏమన్నా మిగులుతుందా లేదా అనేది దయచేసి కొంచెం ఆలోచించుకుని అయితే మీరు మీ ఊరి నుంచి పక్క ఊరికి లేదా వేరే స్టేట్కి పోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, జస్ట్ నా చిన్న సలహా అనమాట. ఓకేనా, తప్పుకైతే ఎవరైతే తీసుకోవద్దు. ఓకేనా. సో ఈవిడ రూపలత గారు మీ క్వాలిఫికేషన్ అంటే మీరు మెన్షన్ చేయలేదు. ఓకేనా, మీ ఏజ్, మీ క్వాలిఫికేషన్, మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే నా ఇన్స్టాకి అయితే పంపించండి. సో ఏదన్నా మీ క్వాలిఫికేషన్ సపరేట్గా ఏదన్నా ఉంటే నేను సపరేట్గా అయితే మీకు రికమెండ్ చేస్తాను. ఓకేనా. సో వీళ్ళకే కాదు ఎవరికైనా కానీ నేను ఇలాగ ఏదన్నా ఉంటే నేను రికమెండ్ చేస్తాను. మళ్ళీ మీరు వర్క్ చేస్తున్నారు, మా చేయట్లేదు దగ్గర వాళ్ళకి దూరం వాళ్ళకి అనేసి అనమాట. సో మెయిన్ నా టార్గెట్ ఏంటంటే, నా టార్గెట్ దూరపోవాలన్నమాట. ఓకేనా, వైజాగ్, విజయవాడ, ఇట్లా అనంతపురం, ఓకేనా, నంద్యాల, బెంగళూరు, ఇట్లా చెన్నై, తమిళనాడు. సో వీళ్ళనమాట నా టార్గెట్ అనమాట. సో లోకల్ అంటే ఎవరు ఆటోమేటిక్ తెలిసిపోతుంది, వస్తూ పోతూ ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా. సో మెయిన్ ప్రయారిటీ వాళ్ళకనమాట.
నెక్స్ట్ ప్రయారిటీ వచ్చి లోకల్ పర్సన్ అనమాట. నాకు ఇది సమానమే, కాకపోతే నాన్ లోకల్ వాళ్ళకి మనకి ఇంటిమేషన్ తెలియదు కాబట్టి వాళ్ళకి. సో నేను అన్నీ క్లియర్గా మీకు వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో లోకల్ ఉన్న మన ఛానల్ ఫాలో అవుతుంటే మీరు ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, మీకు డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయొచ్చు, ఏదైనా ఇన్స్టాలో కూడా మీరు మెసేజ్ అయితే పెట్టచ్చు అనమాట. ఓకేనా, జాబ్స్ వీడియోస్తో మళ్ళీ మీకోసం అయితే వచ్చానమాట. సో రావడానికి కారణం ఏంటంటే చాలామంది సో రిక్వెస్ట్గా చేశారనమాట. ఏమని అన్న మీరు మెయిన్ జాబ్ కనెక్ట్ చేస్తూ ఆ తర్వాత కావాల్సింటే కూడా ఇటు ఏదైనా వ్లాగ్స్ ఏదైనా కామెంట్ చేయండి, ప్రాబ్లం అయితే మేము చూస్తున్నారు. కొంతమంది అంటే సెకండ్ ఛానల్ పెట్టుకున్నా అని అన్నారు. సో వాళ్ళ తగ్గ సలహాలు అయితే మాకైతే ఇచ్చారన్నమాట. సో వాళ్ళందరికైతే ధన్యవాదాలు. కొంతమంది అయితే నాకు కొంచెం గుడ్ బై చెప్పారన్నమాట. గుడ్ బై అవి చెప్పి వెళ్ళిపోయారు. సో ఈ లాస్ట్ వీడియో చేసినాను కదా, సో మన ఛానల్ వచ్చే కంటెంట్ ఇదేనేసి. సో దాని దగ్గర నాకు దగ్గర ఒక 10 మంది దాకా అయితే వెళ్ళిపోయారు అనమాట. సో వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారులే ఈ వీడియో చూడంగానే. సో రేపటి నుంచి అయితే మన ఛానల్లో వీడియో అయితే వస్తాయన్నమాట. సో ఈ రోజే ఒక 2 కంపెనీస్ అయితే నేను పిక్ చేస్తాను డీటెయిల్స్. సో ఈరోజు ఎందుకు లేనేసి నేను రేపే చేస్తాను, ఎందుకంటే ఇంకా డేట్ ఉంది కాబట్టి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కావచ్చు, ఏ వీడియో కావచ్చు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడియో చూడంగానే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అనమాట. సో మన వల్ల అయినంత హెల్ప్ అయితే చేద్దాం. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రేపటి నుంచి యథావిధిగా అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో రేపటి జాబ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.